యేసు ప్రభు పిలుచుచుండెన్, నూతన జీవం నీకిచ్చుటకు ప్రేమతో నిన్ను పిలుచుచుండెన్. దొరుకు ముక్తి ప్రభు చెంతనే, రండి రండి సర్వజనమా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రభువా మీ పాద సన్నిధానంలో చేరామయ్యా. మీ దీనిదాసునైన నేను మీ పక్షాన నిలవబోతూ ఉండగా మీ ఆత్మాభిషేకము చేత నన్ను నింపండి అయ్యా. ఈ లోక జ్ఞానము మీ దృష్టికి వెర్రితనము కదా తండ్రి. ఒకవేళ అట్టి జ్ఞానము చేత నేను ఉన్నా అదెందుకు పనికిరాని జ్ఞానమయ్యా. నన్ను మరుగుపరచండి. పర సంబంధమైన జ్ఞానము చేత నన్ను నింపండి నాయనా. మీ అదృశ్య హస్తము అభిషేకము నాపై ఉంచండి నాయనా. ఈ దినమును కావలసిన ఆత్మీయ ఆహారమును అందించగలిగే శక్తిని నాకు దయచేయండి. బలహీనులను మా తండ్రి, వాక్య మర్మములు తెలియనటువంటి వారము నాయన, ఆత్మాభిషేకము చేత నింపండి. నోరు తెరిస్తే నింపుతానంటున్నావు. యెహోలోక సంబంధమైన ఆహారం అవసరం లేదయ్యా. జీవాహారము మాకు అవసరము. జీవవృక్ష ఫలముల చేత మేము జీవింపబడగలగను నాయన. అట్టి జీవాహారము మొదట నాకు అందించండి. నా ద్వారా మీరు మాట్లాడదలసిన ప్రతి మాట స్పష్టముగా సూటిగా ప్రజలను తాకున్నట్లుగా, ప్రతి మాట మా జీవితాల్లో ఒక కదలిక, ప్రతి మాట మా జీవితాల్లో అయ్యా అభివృద్ధి కొరకు మాట్లాడమని అడుగుచున్నా. ఈ స్థలమంతటిని నాయన మీ హస్తములకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మెరుగుపరచండి అయ్యా. వింటున్న వాక్యమునకు పెడార్థాలు తీయక, వాక్యమును వక్రీకరించక, వింటున్నటువంటి ప్రతి మాట నీదని వారు నమ్మునట్లుగా, మా జీవితాలు సరిచేయబడినట్లుగా నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సమయం 1 గంట అవుతుంది. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రోగ్రామ్స్ అన్నీ మీకు తెలిసినవి అవన్నీ. ఏదైనా ఉంటే రేపు ఆదివారం ప్రకటన చేద్దాం. వాక్యాన్ని విందాం. మనందరికీ తెలిసినటువంటి వాక్యమే. ఎన్నో పర్యాయాలు విన్నాం. మరొక పర్యాయము ఈ దినాన జ్ఞాపకం చేసుకుందాం. ప్రవక్త అయినటువంటి ఆమోసు గారిని గూర్చి తెలుసుకుందాం. ఆమోసు గారు ప్రకటించినటువంటి ప్రకటన వాక్యాన్ని మనం విందాం. బైబిల్ గ్రంథంలో ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. రాబోవు దినముల యందు దేశములో నేను క్షామమును పుట్టించును, అది అన్నపానములు లేని క్షామముగాక. యెహోవా మాట వినకపోవుట వలన వచ్చు క్షామముగా ఉండును. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ చదవబాకండి, ఇప్పుడు చూడబాకండి, ఇక నా వైపు చూడండి, వాక్యాన్ని వినండి. ప్రవక్త అయినటువంటి ఆమోసు గారిని గూర్చి బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నటువంటి విషయాలు ఎన్నోసార్లు మనం కూడా తెలుసుకున్నాం, జ్ఞాపకం చేసుకుందాం. మరొకసారి నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమని బైబిల్ చెబుతుంది. ప్రతి ఒక్కరి దగ్గర అదే మాట చెబుతూ ఉంటారు. అది చనిపోయిన వాళ్ళ దగ్గర ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు.
తాగి తాగి చనిపోతే అతనికి కూడా అదే పెడతారు. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయినాయి. ఎవరు చనిపోయినా మహిమ ప్రవేశం, పరలోక ప్రవేశం, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం, ఆశీర్వాద కర్మని పెడతా ఉన్నారు. సరే, వారు ఎలా బ్రతికారు, ఎలా జీవించారు అందరికీ తెలుసు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నీతిమంతులు, పరిశుద్ధులు, ప్రవక్తలు, యాజకులు, రాజులు, అపోస్తలులు, హతసాక్షులు చాలామంది వారి జీవితాల్లో దేవుని కొరకు ప్రత్యేకముగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా బ్రతికినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారిని గురించి మనము మరలా తెలుసుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం మన జీవితాలకు ఆశీర్వాదకరము. దేవునికి స్తోత్రం. ప్రవక్త అయినటువంటి ఆమోషు గారు, ఆయన పుట్టినటువంటి స్థలము ఇశ్రాయేలీలు, యూదులు ఉన్నటువంటి ప్రాంతములో రెండుగా విడిపోయి 10 గోత్రములు ఒక దేశముగా, ఇశ్రాయేలీయుల దేశముగా, 2 గోత్రములు యోధా దేశముగా పిలువబడుతున్న సందర్భాల్లో యోధా దేశము చివరి భాగములో మన్య ప్రాంతములో జన్మించినటువంటి వ్యక్తి. యోధియా ప్రాంతము దేవుడైన యెహోవాను ఆరాధించే యెరూషలేము దేవాలయము, యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, దేవుడు కోరుకొనినటువంటి స్థలము, ప్రజలు నివసించేది యోధా ప్రాంతం. ఆ ప్రాంతములో చివరి ప్రాంతం మన్య ప్రాంతము తెకోవా అనబడినటువంటి ఊరిలో ఈయన పుట్టి ఆయన పెరుగుతూ ఉన్నటువంటి స్థలము ఇశ్రాయేలీయుల దేశంలో. మీకు బాగా అర్థమయ్యేటట్లుగా భాగ్యంగా మనం జీవిస్తున్నటువంటి ఈ సమయంలో ఉన్న 2 ఊర్ల గురించి చెబితే మీకు అర్థమైంది. గుంటూరు ప్రాంతం, విజయవాడ ప్రాంతం. గుంటూరుకి చివరి ఊరు విజయవాడకి సమీపాన ఆ తాడేపల్లి అనుకోండి. విజయవాడకి ఇటువైపు చివరగా కృష్ణలంక అనుకోండి. ఇప్పుడు యోధియా ప్రాంతములో పుట్టి జీవిస్తున్నటువంటి ఆమోసు గారు గుంటూరు ప్రాంతం చివరిగా ఉన్నటువంటి మన్య ప్రాంతము, అక్కడ అరణ్యము దగ్గరగా ఉంది. అంటే విజయవాడ ప్రాంతముకు యువతల అరణ్యం ఉంది, అడవులున్నాయి, మేత ఉంది. ఈ ఆమోసు అనేటువంటి ప్రవక్త పశువుల కాపరి. ఇతనికి గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, ఒంటెలు, ఎలాంటి పశు సంపద విస్తారముగా ఉంది. దానిని అతను మేపుకోవాలంటే రాజధాని ప్రాంతంలోకి వెళితే పశువులకు మేత దొరికిద్దా? లేదు. రాజధాని అంటే మన రాజధాని అంతా పొలాలేను అనుకోండి. హైదరాబాద్ రాజధాని ఉంది, అక్కడికి పోతే మేత దొరకదు కదా. అందువల్ల ఇతను ఆ విజయవాడ ప్రాంతం చివరి ప్రాంతము అరణ్య ప్రాంతం. ఏది ఆ ప్రాంతము తెకోవాలో జీవిస్తున్నటువంటి ఈయన ఇశ్రాయేలు దేశపు సరిహద్దులలో ఉన్న అరణ్యములో తన పశువులను మేపుకుంటూ తన జీవితమును కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ పశువుల నుండి వచ్చినటువంటి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, గొర్రెపొచ్చుతో నేయబడినటువంటి వస్త్రములు, గంబళ్ళు, గొర్రెపొచ్చును, ఇవన్నీ కూడా 10 గోత్రములు కలిగినటువంటి ఇశ్రాయేలు దేశములోనికి వెళ్ళి అమ్ముకునేవాడు. ఇశ్రాయేలు దేశములో అమ్ముకునేవాడు. వ్యాపారాలు ఎక్కువ ఎక్కడ చేస్తారంటే, బాగా అభివృద్ధి చెందిన దేశంలో కంటే వ్యాపారం కొనసాగాలి అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాపారాలు బాగా జరుగుతాయి. అప్పుడే క్రొత్తగా పరిచయం చేస్తున్నటువంటి ప్రతి ప్రోడక్ట్స్ కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో బాగా దానిని గూర్చి చెప్పుకొని అమ్ముకుంటూ ఉంటారు. ఇజ్రాయేల్ దేశంలో 10 గోత్రముల వారు ఉన్నారు.
ప్రవక్త అయినటువంటి ఆమోసు గారు అరణ్యములో పశువులు మేపుకుంటూ వాటి ద్వారా వచ్చినటువంటి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, గొర్రెబొచ్చు ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఇశ్రాయేలు దేశంలో అమ్ముకుంటూ ఉండేవాడు. ఎవరిని గురించి మనం తెలుసుకుంటున్నాం చెప్పండి? ప్రవక్త అయినటువంటి ఆమోస్ ప్రవక్త. బైబిల్ గ్రంథంలో 3 ఉన్నారు ఆమోస్ అనే పేరు కలిగిన వారు. ఆమోస్ అనేటువంటి పేరుకి అర్థం ఏమిటంటే చేతి పనివాడు, నిర్భయత కలిగిన వాడు, భయము లేనివాడు. అరణ్యంలో తిరిగే వాళ్ళకి భయం ఏముంటుంది చెప్పండి? ఆ కోణల్లో తిరిగే వాళ్ళకి భయం ఉంటుందా? ఉండదు. అప్పుడప్పుడు మన సహోదరుడు కూడా చెబుతాడు, నేను చెట్లు ఎక్కా, కొండలు ఎక్కా, పులులను చూసా, తర్వాత ఎలుగుబంటులను చూసా, పిడుగు నా పక్కన పడ్డది, నేను గాలిపోలేదని చెప్తూ ఉంటాడు. అరణ్యంలో తిరిగే వారికి భయాలు ఉండవు. నిర్భయత కలిగిన వాడు. ఆ భయం కాదు, దెయ్యాలు, పిల్లులు, కుక్కలు, పులులు, ఎలుగుబంట్లు ఇవి లేకపోతే భయం లేదనుకోవటం కాదు. ఇతడు తన జీవితంలో నిర్భయత కలిగిన వాడు, ధైర్యము కలిగిన వాడు, నీతిమంతుడిగా బ్రతుకుతున్నాడు. పాపము లేనివాడు భయపడడు. కొంతమంది పాపములో ఉంటూ కూడా, లోక సంబంధమైన జీవితాల్లో ఉంటూ కూడా ధైర్యంగా ఉండే వాళ్ళు ఉంటారు, కానీ వారికి ధైర్యం అంతా పైకే. లోపల యథార్థమైనటువంటి భక్తి లేని వారు అసూయ చేత నశించిపోతారని బైబిల్ చెబుతుంది. లోపల భక్తి కావాలి, పైకి భక్తి కాదు. ఏ భక్తి ఉండాలా వద్దా? పైకి భక్తి కనపడతానే ఉండదు ప్రజలకి. పై భక్తి, పై ఆచారాలు, పైన నీతి, పైన పరిశుద్ధత, శరీరం వెలపట చేసే ప్రతి కార్యం కూడా ప్రజలకు కనపడాలనుకుంటాం, కానీ దేవుడు కోరుకుంటుంది ఏమిటి? శరీరం పైన ఉన్నటువంటి ఆచారాలు కాదు, లోపల భక్తి, బలమైనటువంటి భక్తి, బలమైన పరిశుద్ధత. ప్రజలు ఉన్నా లేకపోయినా, చూసినా చూడకపోయినా, నీ ఒంటరిగా ఉన్నా 10 మందిలో ఉన్నా, నీ పరిశుద్ధత, నీ భక్తి, నీ నీతి దేవుడు చూస్తున్నాడన్న భయముతో బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం. పై భక్తి ఎలా ఉంటుంది? పై భక్తి ఎవరు లేనప్పుడేమో వేరుగా ఉంటుంది, అందరూ ఉన్నప్పుడు మాత్రం పై భక్తి. ఎవరు లేనప్పుడు జూలి విదిలించిన సింహం లాగుంటా. మాటలు వేరుగుంటాయి, క్రియలు వేరుగుంటాయి, నీ నడక, నీ చూపు, ప్రతిదీ కూడా ఎవరు లేనప్పుడు అదో రకంగా ఉంటుంది. అందరు ఉన్నప్పుడు మనోళ్ళే, విశ్వాసులే, చర్చిలే వాళ్ళే, మనం అవి చేయకూడదు, ఈ చేయకూడదు అన్నీ. ఈ మధ్య కాలంలో ఒక దగ్గర ఎవరు లేరు అనుకోని పాపం ఆ సహోదరుడు కొబ్బరికాయ తీసుకున్నాడు, ఇట పట్టుకున్నాడు. అంతలోకి నేను వందనాలయ్యా అన్న. అంతే, వందనాలయ్యా అన్న. కాదండి వాళ్ళకి ఇస్తున్నాను నేను అంటున్నాడు. వామ్మో, ఎంత ధైర్యంగా అసలు తిప్పేశాడు వెంటనే. పైకి భక్తి ఇలాంటిది దేవునికి ఇష్టమైంది కాదు. ఇంకా ఎన్నో ఉన్నాయి ఆచారాలు చెప్పాలంటే. అలాగా లోపల భక్తి లేనటువంటి వారు అసూయ చేత చచ్చిపోతారు. లోపల భక్తి, దేవుడు నరుల పై రూపమును చూసేవాడు కాదు, అంతరంగ జీవితములను చూసే దేవుడు ఆయన. నీ అంతరంగము, నా అంతరంగము, మనలందరూ ఎరిగిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక ఆమెట్నే మొగుడు ఏదంటున్నా సరే అంత పయ్యోడుకు తెలుసులే అంటుందంట. చూసి ఆ పైన ఉన్నోడికి నీకు లింక్ ఏంది అన్నాడంట. అంటే పైన ఒకళ్ళు అద్దుకుంటారు. దాన్ని వివరణ ఉండాలన్నమాట. వివరణ అంత పైనోడికి తెలుసు కాదు, దేవుడికి తెలుసు అనాలా. పైనోడికంటే మరి మగోడికి అనుమానం రాదా? అంతరంగ జీవితాలను చూసే దేవుని ఎదుట నిర్భయత కలిగినటువంటి ఒక వ్యక్తి
ఆమోసు ప్రవక్త. ఆమోసు ప్రవక్త అరణ్యములో పశువులు మేపుకుంటూ పాలు పెరుగు వెన్న నెయ్యి గొర్రెబొచ్చును తీసుకొని గంపల్లో పెట్టుకొని యెరూషలేముకి వెళ్ళొచ్చు అతను. కానీ యెరూషలేములో ఆచారములతో జీవించేవారు ఉన్నారు. యెరూషలేమును ఒప్పుకోవట్లేదు ఈయన. కారణం ఏమిటంటే లోపల భక్తి లేని వారు ఉన్నారు. ఇక్కడ యెరూషలేము నిండా ఆచారములతో నింపబడిన వారు ఉన్నారు. అందరూ కూడా వారు యాజకులు, ప్రధాన యాజకులు, పరిచయులు, శాస్త్రులు, గొప్ప గొప్ప నాయకులు, పండితులు ఉన్నారు, గర్విష్ఠులు ఉన్నారు, ఎక్కువ మంది దేవుని మరచు జనులు ఉన్నారు. అందుకని యెరూషలేమును ఇష్టపడల ఆయన. ఇశ్రాయేలు దేశమునికి వెళదాం అనుకున్నాడు. ఇశ్రాయేలు దేశంకి వెళ్తే ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా, ఎక్కడ చూసినా అదే బతుకులు అనుకున్నాడు. అదే బ్రతుకులు. కొంతమంది అంటారు, అబ్బే ఇక్కడ చర్చిలో ఆత్మీయత లేదండి, ఇక్కడ చర్చిలో ఆత్మీయులు లేరండి, ఇక్కడ చర్చిలో అసలు ఆత్మ దిగి రావట్లేదండి అంటారు. ఏ చర్చి కాడకపోయినా నువ్వు నీలాంటి వాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు. నీలాంటి వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. అందువలన ఏ చర్చిలో కూడా పరిశుద్ధులు లేరు, నీతిమంతులు లేరని చెప్పదు. ప్రతి చర్చిలో నీతిమంతులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, ప్రార్థనాపరులు ఉన్నారు, వాక్యానుసారంగా బ్రతికేవారు ఉన్నారు, దేవుని కొరకే తీర్మానించుకున్న వాళ్ళు ఉన్నారు. అందరు నీలాంటి వేషధారులే ఉన్నారు అనుకోబాకు. దేవుని కొరకు బ్రతికేవారు ఉన్నారు, వేషధారులు కూడా ఉన్నారు. నీకెవరు కావాలి వాళ్ళతోనే ఏకమవుతావు కదా. నీకెవరు కావాలో వాళ్ళతోనే ఏకమవుతావా లేదా? మధ్యాహ్నం పూట ఆకలైందండి, బజార్లో తిరుగుతున్నాం, మధ్యాహ్నం బాగా ఆకలైంది. నాతో పాటు వినోద్, మల్లేశ్వర బ్రదరు, ఇజ్రాయల్ గారు, ప్రెసిడెంట్ గారు ఉన్నారు అనుకోండి. వాళ్ళు లేరులే, వాళ్ళకి నేను ఎప్పుడు ఇప్పినో వాళ్ళు ఎప్పుడు నాకు ఇప్పిరు. ఊరక మాట వరుసగా చెబుతున్నా. ఉన్నారనుకో, మధ్యాహ్నం ఆకలైంది. ఆకలైతే ఏ హోటల్కి వెళ్దామయ్యా అని చూస్తూ ఉంటే వినోద్ అంటాడు, ఇదిగోండి బ్రాహ్మణ భోజనం, ఇక్కడికి వెళ్దాం అంటాడు. అదేంటయ్యా బ్రాహ్మణ భోజనం ఏంటంటే, ఈ మధ్య మానేసే డైటింగ్ చేస్తున్నానండి నేను తిన్ను, నేను ఏదో చారు వేసుకొని పప్పుతో తింటాను అంటాడు. అప్పుడు ప్రెసిడెంట్ గారు ఏమంటాడు తెలుసా, చారులు పప్పులు తిని తిని ఎగిటేసి ఉందండి అంటాడు. అప్పుడు మల్లేశ్వరరావు ఏమంటాడు తెలుసా, ఏం మాటలండి, ఏం వినోదు, అసలు లెగ్ పీసులు నా దగ్గర కదుగో మిలిటరీ హోటల్, రెస్టారెంటు, మసాలాలు గుమాలించిపోతున్నాయి, అక్కడికి వెళ్దాం పా అంటాడు. ఏ దినాలు అనుకున్న వాళ్ళకి అది అక్కడ ఉంటుంది, దానికోసమే వెళతారు. ఎక్కడున్నా నీవు నీతోటి వారిని, నీలాంటి వారినే దేవులాడుకుంటావు. అది సమాజం కావచ్చు, నువ్వు పని చేసే స్థలం కావచ్చు, నువ్వు ఉద్యోగం చేసే స్థలం కావచ్చు, మందిరం కావచ్చు, లేకపోతే నీ పేటలో కావచ్చు. నీ స్వభావం ఎలా ఉందో దానికి లింక్ అయ్యే వారినే చూసుకుంటావు. నేను సారీ మాటలు చెబుతా ఉన్నాను అనుకో, నేను మీ దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి ఏమనుకున్నావు లేలక్క, అసలు అరుణక్క ఏమిదనుకున్నావు అనేసరికి ఆమెకి లింక్ అయిపోతాయి. ఇటన్నా ఇక అంతా మన గురించే అన్నీ చదువుతాడని, ఇంకా తెలుసా నీకు, అసలు పలానా వాళ్ళ గురించి తెలుసా, వీళ్ళ గురించి తెలుసా అని ఆమె అడుగు ఎక్కుంది. నేనేం చేస్తా, ఉన్నాయి లేని ఉపద్రాలన్నీ అరుణక్క ఒక్కతే కాదు, నీకేం తెలుసు అసలు, మిగతాలన్నీ ఎక్కుంది. నేను ఒట్టి చెప్పాకుంది, ఆమె వినేకుంది, చెవులకి శ్రావణం భోజనట్టు ఉంటుందంట, భలే ఉంటుందంట. ఇతరుల గురించి వినాలంటే మనకి ఇంట్రెస్ట్ ఎక్కువను, మధురంగా ఉంటాయి. అదే సత్యాన్ని చెప్పండి, నిజాన్ని చెప్పండి, వాళ్ళకి కఠినంగా అనిపిస్తుంది. ఏదైనా సరే సత్యమును గురించి బోధించిన, యథార్థత బోధించిన గుండెలు గుచ్చుకున్నట్టు ఉంటుంది. దేవుడు ఎందుకు మాట్లాడమన్నాడు, ఆయనతో మాట్లాడిచ్చాడు. మనం కరెక్ట్గా నీతిమంతులుగా ఉన్నాం. దేవుడు ఆ మాట ఎందుకు పలికిచ్చాడో మనకు తెలియదు, దేవుని చిత్తం అది. ఎవరు వాక్యం చెప్పినా అది ఎవరికో అవసరం ఉంటుంది కనుక
దేవుడు మాట్లాడిస్తూ ఉంటాడు. ప్రవక్త అయినటువంటి ఆమోసు గారి యొక్క జీవితంలో అతడు నిర్భయత కలిగిన వాడు. అంటే ఏదైనా ఖండించడానికి, ఏదైనా నిర్భయముగా ధైర్యముగా చెప్పడానికి గల కారణం ఏమిటంటే ఆయన ధైర్యము కలిగిన వాడంటే అతడు దేనిని గూర్చి కఠినంగా చెబుతున్నాడో అది అతడు పర్ఫెక్ట్గా ఉన్నాడు. దేవుని స్తోత్రం. పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఒక మాట చెప్పాను నేను, మరలా మీకు కూడా చెప్తా వినండి. పర్ఫెక్ట్ అనేసరికి గుర్తొచ్చింది. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర, ప్రభువా నాకు సరైన పాస్టర్ గారు కావాలయ్యా, పర్ఫెక్ట్ మందిరం కావాలి, పర్ఫెక్ట్ పాస్టర్ కావాలని. ఒకసారి వచ్చాడు నిజంగానే, నాన్నడ కూర్చొని ఉంటే మంచంలో వచ్చి, పాస్టర్ గారు నాకు ఒక మంచి చర్చి చెప్పండి, నేను వెళ్ళాలా విశ్వాసకు బ్రతకాలి, వేరే ఊరు నుంచి వచ్చా ఇక్కడికి అన్నాడు. నాన్నన్నాడు, అయితే మేమంతా పాస్టర్లం కాదు, సరైన చర్చిలు కాదా మాయి అంటే, అలా కదండి, నేను హెబ్రోన్లో ఎదిగా, అందుకని అలాంటి చర్చి కావాలండి. వీళ్ళు ఎక్కడ ఎదిగారు? లోతరంలో దేవులు ఆడుకుంటారు, బాప్టిస్ట్ వాళ్ళని దేవులు ఆడుకుంటారు. ఏ మిషనో ఆ మిషనే, ఆ గోధుమలు ఇంకొక దాంట్లో నలగవా ఏ మిషన్లో పోసినా నలగవా? పిండి చేసే మిషన్ ఏదైనా సరే నలిగిపోద్ది. గోధుమలు తప్పించుకుంటాయి, మేము ఇందులోకి బాము, ఇందులో నలగం అనుకుంటా. అడిగితే నాన్నన్నాడు, అయ్యా మేము పాస్టర్లమే, చర్చిలన్నీ అయ్యే, నువ్వు అనుకునే చర్చి ఇక్కడ లేదు, అక్కడ నీ ఇష్టం అన్నాడు. అలాగా ఒక అతను ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా నాకు ఒక మంచి పర్ఫెక్ట్ పాస్టర్ని చూపి, నాకు ఒక పాస్టర్ కావాలి అంటే, భూలోకంలో ఉన్న పాస్టర్ల నీకు పనికి రారా అని అడిగాడంట దేవుడు. ఒక దూత వచ్చి పంపిస్తే వచ్చి ప్రార్థన చేసి ఆయనని అడిగాడంట, భూలోకంలో ఉన్న పాస్టర్ల పనికిరారు నీకు తెలిసిన వాళ్ళు, నంబూరులో ఒక చర్చి, గోరంట్లో ఒక చర్చి, మెరగాలి అడ్డుగాడు ఒక చర్చి, ఇలా ఎంతమంది సేవకులు ఉన్నారు, వీళ్ళు పనికిరారా అంటే పనికిరారు. అందరిలో తప్పులు చూపించుకుంటా వచ్చాడంట. ఇప్పుడు ఎవరినన్నా సరే ఇక్కడ మిమ్మల్ని కదిలియాల, మన మందిరంలో బ్రదర్స్ పాస్టర్ గారి సంగతి చెప్పంటే, బ్రదర్స్ అసలు పాస్టర్ గారి కంటే బ్రదర్సే నయం అన్నాయి అనేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ బ్రదర్స్ సంగతి ఏంటమ్మా అన్నాం అనుకో, అబ్బో ఒక్కొక్కళ్ళ సంగతి చెప్పాలంటే అనేవాళ్ళు ఉన్నారు. మరి మంచోళ్ళు ఎవరు అంటే, మా ఆయన బలి మంచోడండి అనేవాళ్ళు ఉన్నారు. మా 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 అంకుల్ మంచోడండి అనేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికంటే కూడా అసలు నోరు ఎత్తకుండా మెదలకుండా ఏదో మనిషి వచ్చినప్పుడు లేచి అటు తొంగి చూసి రాసుకునే ప్రెసిడెంట్ గారు ఒక్కడే మంచోడు అంటారు కొంతమంది. ఎవరు మంచోళ్ళు కాదండి అంటా ఉంటారు. సరేనని ఆయన అన్నాడంట, దేవుని దూత, వినండి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఫోన్లు చూసుకుంటున్నారు పైన, చూడబాకండి, వినండి. ఆయన అన్నాడంట దేవుని దూత, అలాగైతే అబ్రహాముని, ఏది బైబిల్లో ఉన్నాడు, అబ్రహాముని నీకు పాస్టర్గా పంపిస్తానంటే ఆయన అన్నాడంట, అబ్రహాము విశ్వాసులకు తండ్రిగానయ్యా, ఆయన కూడా ఆగర్తో పాపం చేశాడుగా అన్నాడంట. అలాంటి వాడు వద్దయ్యా నాకు అన్నాడంట. అలాగైతే ఇస్సాకును పాస్టర్గా పంపించేదా నీకు అన్నాడంట. ఇస్సాకు ఏకపత్ని పురుషుడే కానీ రోజు మొగుడు పిల్లలు గొడవయ్యా ఇంట్లో, నాకు పిల్లలు పుట్టరా అని అడుగుతూ ఉంటుంది. ఏనేమో ఏం చెప్పలేనోడయ్యా, అసమంటోడు నాకు పాస్టర్ వద్దయ్యా. మరి యాకోబుని పంపించేదా అన్నాడంట. బలేవాడిని పంపిస్తానన్నావి, అసలు పేరులోనే ఆయన మోసగాడని ఉంటే ఆయనకు నలుగురు అయ్యా, నాకు న్యాయం చెప్పు నాకన్నంటే నాకు నలుగురు, నేనేం చెప్పేది అన్నట్టుంటాడు అయ్యా ఆయన. మరి అవును కావాలి నీకు, దావీదు గారిని పాస్టర్గా పెట్టానా అంటే, దావీదు గారు సాయంత్రం పూట లేచి స్నానాలు చేసే వాళ్ళు చూస్తుంటాడు అయ్యా, ఆయన పాస్టర్గా పనికిరాడు. అలాగైతే క్రొత్త నిబంధనలో పేతురు గారిని పాస్టర్గా పంపించేదా నీకు అంటే, పేతురు గారు అసలు ప్రభువునే నేను ఎరగనేని ముమ్మారు అబద్ధం ఆడితే, అబద్ధాలు ఆడేవాడు నాకు పాస్టర్ ఏంటయ్యా. అందరినీ వంకలు చెప్పుకుంటూ వచ్చాడంట. ఇంకా చాలామంది గురించి ఉంది. ఎవరు నీకు పాస్టర్లు కావాలంటే, ఎవరొద్దు నేనే పాస్టర్ని అన్నాడంట.
ఎవరికి వాళ్ళే నీతిమంతులు, ఎవరికి వాళ్ళే పరిశుద్ధులు, ఎవరికి వాళ్ళే. ఈరోజు చాలామంది అలాగనే ఉన్నారు. విశ్వాసిని మెచ్చుకోరు, నచ్చరు. ఆ విశ్వాసిని ఎన్నో లోపాలు చూపిస్తారు. నీకెందుకు ఇంకొకరు విశ్వాసుల లోపం చూపించటం? సావుకుల్ని ఏలుబెట్టి చూపిస్తారు. అతను ఇలా, ఇతను ఇలా, వాళ్ళు ఒకరితో నీకు సంబంధం లేదు. మనల్ని మనం పరీక్షించుకోవడమే. ఇతరులో ఉన్న లోపం మనలో లేకుండా చేసుకోవాలి. ఇతరులో ఉన్న పాపం మనలో లేని వారంగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, ధైర్యముగా ఉండాలి, ధైర్యంగా స్వార్థను ప్రకటించే వారమై ఉండాలి. నిర్భయత కలిగిన వాడు. యెరూషలేములో ఉన్నటువంటి ఆచారములను నచ్చక ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, కొర్రెబొచ్చు అమ్ముతూ తన జీవిత యాత్రని కొనసాగిస్తున్నాడు. వెళ్ళినప్పుడల్లా ఒక అన్యాయాన్ని చూస్తున్నాడు, ఖండిస్తున్నాడు. ఆమోసు ప్రవక్త చదువుకోవాలా, అతను ఏ డిగ్రీ చేయలా, ఏ డిగ్రీలు చదవాలా, స్కూల్కే వెళ్ళాల అతను. అందువల్ల ఒకవేళ దేవుడు ఆయన్ని ప్రవక్తగా ఎన్నుకున్నాడు అనడానికి 4 బైబిల్ ట్రైనింగ్లు చేయలే. నేను చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో చేశా, న్యూ అపోస్తలిక్లో చేశా, టీబీసీలో చేశా, లూథరన్లో చేశా, అన్నీ ఉన్నాయి. కానీ మొత్తం కట్టకట్టి మచ్చు మీద పడేసా. ఏది పనికిరాదు నాకు. వాటిలో నేర్చుకుని ఏమీ లేదు. నేను మా కాళ్ళ మీద ఉన్నప్పుడే దేవుడు నాకు ప్రతిదీ నేర్పించాడు. డిగ్రీలు ఏమీ లేవు ఆమోస్ గారికి. నా దగ్గర ఇగో సర్టిఫికెట్లు ఉన్నాయి, అభిషేకాలు ఉన్నాయి, నేను ఈ మినిస్ట్రీలో ఉన్నా, ఆ మినిస్ట్రీలో ఉన్నానని చెప్పుకోవడానికి ఆమోస్ గారి దగ్గర ఏ యోగ్యత లేదు. చదువు లేనివాడు. ఆయన ఉద్యోగం ఏంటి? పశువులను మేపుకునేవాడు. అలాగున ఇజ్రాయేలు దేశంలో రాజధానికి వెళ్ళేవాడు. రాజధాని అషూరు రాజధాని, అషూరు దేశము. సొమ్రోను పట్టణము రాజధానిగా ఉంది. సొమ్రోనులోనికి వెళ్ళి అతను పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అమ్మేవాడు. అందుకంటే ఇంకా ఎక్కువగా బేతేలులో తన వ్యాపారమును చేసేవాడు. బేతేలు అనేది ఇశ్రాయేలీయులకి స్థలము, పూజ స్థలము. బేతేలులో అక్కడ ఉన్నటువంటి రాజు ప్రజలందరూ యెరూషలేముకి వెళితే మనం లెక్క చేయరేమోనని ఒక కాళ్ళు మడుచుకొని కూర్చున్నటువంటి ఎద్దు రూపమును చేశాడు. చేసి ఇదిగో ఇదే మన దేవుని వాహనం అన్నాడు. భారతదేశంలో మనకు కూడా దేవుళ్ళు చాలామంది తెలుసు. దేవుళ్ళకి కూడా వాహనాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క వాహనం మనకు తెలిసిందేగా. దేవతలందరూ, దేవుళ్ళందరూ వాహనాల మీద వెళ్ళేవాళ్ళే. మరి మన దేవుడికి కూడా, యెహోవా దేవునికి కూడా ఒక వాహనం ఉంది. ఏ వాహనం చెప్పండి? అందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం. సింహం మీద వచ్చేటువంటి దేవుడు, ఎలుక మీద వచ్చే దేవుడు, గుర్రాల మీద, రథాల మీద వచ్చే దేవుళ్ళు ఎంతమంది ఉంటే జీవము కలిగినటువంటి దేవుడి వాహనం మేఘం. అగ్ని రథములతో ఏలియాను తీసుకొని వెళ్ళాడు. దేవుడు రేపు రాబోతున్నాడు త్వరగా. ఆయన మేఘ వాహనం మీద వస్తాడు. మేఘం మీద యేసు స్వామి మరలా వస్తాడు. మేఘం మీద యేసు స్వామి మళ్ళీ వస్తాడు. మేఘవాహనం. ఇలాగా ఆయన ఏం చేశాడంటే అక్కడ దేవుని వాహనము ఇదిగో ఎద్దు అని పెట్టేశాడు. ఇప్పుడు చాలా మందికి అదే దేవుడు అయిపోయింది. ఇశ్రాయేలీయుల ప్రజలు అక్కడికి వెళ్ళి అన్నారు. ఇశ్రాయేలీయులు, బయట వాళ్ళతో సంబంధం లేదు మనకి. ఇశ్రాయేలీయుల ప్రజలు, ఈయనకి వేదన, దుఃఖం వచ్చేస్తుంది, వేదన వస్తుంది. ఏమిటి ప్రజలు? దేవుని ప్రజలు, నా పేరు పెట్టబడిన నా జనులు అన్నాడు దేవుడు. వీళ్ళేమిటి ఆచారాలు, వీళ్ళేమిటి
ఈ అన్ని లోక సంబంధమైనటువంటి అలవాట్లు అని వేదన చెందుతున్నాడంట. ఏడవడానికి డిగ్రీ కావాలా? ఏడవడానికి ఏదైనా యూనివర్సిటీలో చదువుకోవాలా? ఏడవడానికి బైబిల్ ట్రైనింగ్ కావాలా? ప్రజల యొక్క పాపమును చూసి, ప్రజల యొక్క బలహీనతలను చూసి, ఆచారాలను చూసి కృంగిపోతున్నాడు, ఏడుస్తున్నాడు ఆయన. అయ్యో, జీవము కలిగిన దేవుని ప్రజలు ఆచారములతో మ్రగ్గిపోతున్నారే. నిజమైనటువంటి దేవుని ప్రజలు విగ్రహములను పూజ చేస్తున్నారే, విగ్రహారాధన చేస్తున్నారే అని ఏడ్చి కన్నీళ్లు గారుస్తున్నాడంట. నెత్తి మీద బొట్టలాగిన ఉంది, ఏడుస్తున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు. దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏడుస్తూ ఉంది. దేనికోసం తెలుసా? బొట్లో ఉన్న పాలు, పెరుగు, వెన్నని అమ్ముడు పోలేదని కాదు ఆయన ఏడ్చేది. ఏం తీసుకొచ్చిన గొర్రెపుచ్చి అమ్ముడు పోలేదని కాదు. దేవుని ప్రజలు దేవునికి దూరముగా బ్రతుకుతున్నారు, పాపంలో బ్రతుకుతున్నారు, వారు ఆచారములతో బ్రతుకుతున్నారని భయంకరమైన వేదనతో ఏడుస్తూ ఉంటే దేవుడు చూశాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆమోసు గారి వంటి అనుభవం నీలో ఎప్పుడైనా కలిగిందా? ఆమోసు గారి ప్రార్థన వేదనతో కూడిన ప్రార్థన, యాక్షన్ ప్రార్థన కాదండి. యాక్షన్ ప్రార్థన ఉంటుంది. కొంతమంది అప్పుడే ఏడుతారు, అమ్మని మళ్ళీ నవ్వుతారు, అది యాక్షన్, అది కాదు. నేను ఎప్పుడు చెప్తా, కన్నీళ్ళు చాలా విలువైనవి. ఓరకనే బలబలబల కారిపోయే కన్నీళ్ళు ఉంటాయి కొంతమంది దగ్గర, అవి ఓరకనే వస్తూ ఉంటాయి. వేదనతో, హృదయ భారంతో గుండెలు పగిలిపోతే అప్పుడు వస్తాయి చూసారు కన్నీళ్ళు. అవి 2 బొట్లే వస్తాయి, కానీ అవి కిందకు జారడానికి ఎంతసేపు పట్టిద్దో. భారభరితమైనటువంటి కన్నీళ్ళు అవి. ఊరికనే కన్నీళ్ళు గారడం కాదు, వేదనతో కన్నీరు గారు. మనం పాడుతూ ఉంటాంగా, వేదనలు గుండెల్లో బాధింపగా రోదనతో కన్నీరు ప్రవహింపగా ఒక హృదయమే యేసు ఆమె, ఒక హృదయమే గాయము గాయము కోటబడిన గాయము రక్తము. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారు వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన గుండె పగిలిపోయిందంట. వేదనలు గుండెల్ని రగిలించి పగిలిపోతే శ్వేత రంధ్రాల్లో నుండి రక్తము బయటకు వచ్చింది. ఎప్పుడైనా నీకు వచ్చినా అట్లాగా? ఎప్పుడైనా వచ్చినా ప్రార్థన చేస్తే చెమట కంపే తప్ప శ్వేత రంధ్రాల్లో నుంచి రక్తం వచ్చిన అనుభవం ఉందా? ఎవరికీ లేదు. ఆయనకు ఒక్కడే సాధ్యమైంది అది. వేదనతో ఇంకా చాలామంది ఇదే అనుభవంలో ఉన్నవారు ఉన్నారు. వేదనతో గుండెలు పగిలేటట్లు ప్రార్థన చేసి కన్నీరు కార్చి ప్రార్థన అనుభవాలు కలిగిన వారు ఉన్నారు, లేరని చెప్పట్లా నేను. కానీ అతి తక్కువ మంది ఉన్నారు, అతి తక్కువ మంది ఉన్నారు. ఎప్పుడైనా ఆమోసు గారి వంటి వేదన ఉందా? ఆమోసు గారిలాగా ప్రజల రక్షణ భారం కలిగి, తల మీద ఉన్న బుట్ట భారం కాదు ఆయనకి ఇప్పుడు, ప్రజల రక్షణ భారం. నగ్గిపోతున్నారు, ఆచారాల్లో అలవాటుల్లో నలిగిపోతున్నారు, పాపంలో మునిగిపోతున్నారు, సుఖ సంతోషాల్లో తేలిపోతున్నారు, నిజ రక్షకుడైన దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాలను పూజ చేస్తున్నారని వేదనతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఏంటయ్యా ఈ ప్రజలు, ఈ ప్రజలేంటి, వీరి పరిస్థితి ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి వారు చాలామంది అనుకుంటారు, మాకు అలాంటి ఆచారాలు ఏమి లేవయ్యా అని. నువ్వు చేసే ఆచారాలు నువ్వు చేస్తూనే ఉంటావు. లేవు ఆచారాలు? నువ్వు చేసే ఆచారాలు ఎన్ని లేవు ఆచారాలు? ఇంట్లో నుంచి బయటికి బయలుదేరితే చాలు ఎవరు రావాలా? మొన్న ఒక ఆయన చెప్తున్నాడు సహోదరుడు, పాస్టర్ గారండి ఆయన అంట, పాస్టర్ గారేనంట. ఈయన బయలుదేరగానే కాకేస్తాడంట. అనగానే ఆమె వెళ్ళి సరి చేసుకుంటే ఎదురొచ్చి ఇటు రావాలంట. ఆచారం కాదా?
పాస్టర్ గారే మళ్ళీ ప్రార్థన చేసుకుని బయలుదేరొద్దా? ఏమి రావాలి ఎదురు వస్తే ఈయన బయటికి వెళ్తాడు. చిన్నపిల్లలు ఉన్నారని పాస్టర్ గారి ఇంట్లో మనవరాళ్ళు మొన్నే కన్నదంట అమ్మాయి. అందుకు వాకిట్లో ఒక ఇనప మొక్క, కత్తి మొక్క, లేకపోతే చీపురు మొక్క. ఆచారాలు కాదా? పైకి మాత్రమే భక్తి విశ్వాసులు, ఇవన్నీ ఆచారాలే. మొన్న ఒక తల్లి చెబుతుంది, చిన్నపిల్లడికి బాగాకపోతే మా బావ దగ్గర దాంట్లో తీసుకొస్తే చెబుతాడంట. ఏమో ప్రార్థన చేసి చెబుతాడా? ప్రార్థనా పరుడు ఆయన? బైబిల్ చదివని చెబుతాడా? పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చి చెప్పిద్దా? ఎవరు పట్టారో చెబుతారంట. పడ్డాకాడే దెయ్యం పట్టిద్దా? ఇంకెక్కడ పట్టదా? చిన్నపిల్లలు పడితే ఇప్పుడు విజయపాలో లేకపోతే ఎవరో చిన్నపిల్లలు పడ్డారనుకో, లేదా పోయి గబగబా తూ లే అని మట్టి బొట్టి పెట్టి తీసుకొస్తే ఆడే ఉన్నారా దెయ్యాలు? లైన్కి లేరా దెయ్యం? కొన్ని సందర్భాల్లో నువ్వు వెళ్తుంటే నీ వెనకే కనపడుతుంటుంది ఎంత పెద్ద దెయ్యం ఎట్టాటస్తా. నువ్వేమో మెల్లికి ధైర్యంగా నడుచుకుంటా పోతుంటే నీ వెనక పెద్ద కొండలాగా దెయ్యం కనపడుతుంటుంది. ఎప్పుడైనా చూడు, నువ్వు వెనక తిరిగి చూడు, నీ వెనకే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నీ ముఖంలోనే కనపడిద్ది దెయ్యం, నీ ముఖంలోనే కనపడిద్ది, నువ్వు గుర్తించవు. కాకపోతే ఏంటంటే అద్దం కాడకు పోయి పౌడర్ రాసి ఒక ట్యూబ్ మొత్తం పేరెండవులు పిండి అటు అద్ది మేకప్ చేసుకొని బయటకు అద్దంలో చూసుకొని భలే ఉన్నానే చక్కగా నీకు నువ్వే అని ముద్దు పెట్టుకొని నీకు నువ్వే మెచ్చుకొని మురిసిపోయి వస్తావు. కానీ జీవితంలోనే దెయ్యం ఉంది. నీ హృదయం నిండా దెయ్యపు ఆలోచనలే, అలవాట్లే అన్నీ. పేరుకు మాత్రమే మరలా క్రైస్తవులు దేవుని సన్నిధానంలో ఉన్నట్లు విశ్వాసులుగా. పిల్లలకు బాగాకపోతే, పెద్దవాళ్ళకి బాగాకపోతే, తల్లికి బాగాకపోతే, తండ్రికి బాగాకపోతే, ఇంట్లో అన్ని ఆచారాలు అలవాట్లు మొత్తం. మొన్నెవరు వస్తుంది దేనికి చేస్తారో కానీ ఆ చెమ్ముతో నీళ్ళు పోసి ఇచ్చిటని ఆ చెమ్ము బారులు ఇచ్చి ఇటు దాటు అని దాటిస్తున్నారు. దేవుని పిల్లల పేరుకి మాత్రమే. దేవుడు ఎంత వేదన చెందుతున్నాడో తెలుసా? నేను వేదంతో చెప్తున్నానమ్మా. నేనేదో మీరు నవ్వుతారని చెప్పట్లా. ఆమోసు గారి యొక్క హృదయ వేదన నా హృదయంలో మండుతుంది కనుక చెప్తున్నా. మేము భ్రష్టులమైన అవ్వచ్చు, కానీ మీరు దేవునికి ఇష్టలుగా బ్రతకాలనేది మా ఆశ. దేవునికి స్తోత్రం. మీరు దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. బ్రతుకుతున్నావా? ఆమోసు గారి వేదన ఉందా? నీ కుటుంబంలో ఎంతోమంది నశించిపోతున్నారు, ఆత్మరక్షణ లేకుండా పాడైపోతున్నారు. ఎప్పుడైనా వారి ఆత్మరక్షణ కొరకు ప్రార్థన చేశావా? బాగాకపోతే ప్రార్థన చేస్తావు, ఏడుస్తావు. ఆమెకు బాగాలేదని అప్పుడు ఏడుస్తున్నాడు అంటే ఈయన. పిల్లలకు బాగాకపోతే ఏడ్చి ప్రార్థన చేస్తావు, భర్తకు బాగాకపోతే ఏడ్చి ప్రార్థన చేస్తావు. తప్పు కాదు, చెయ్యి. వాళ్ళు బాగుపడాలని ప్రార్థన చేసినట్లుగా వాళ్ళ ఆత్మరక్షణ కొరకు ప్రార్థన చేయి, ఆత్మీయ అనుభవాల కొరకు ప్రార్థన చేయి. దేవుని సన్నిధానంలో మనం చేసే ప్రార్థన వేదనతో కూడిన ప్రార్థన అయితే దేవుని సన్నిధికి సరాసరి చేరిపోద్ది. దేవునికి స్తోత్రం. ఆచారంగా చేసే ప్రార్థన ఉంటుంది, అలవాటుకు చేసే ప్రార్థన. మన ఆలోచనలు ఎక్కడికి పోతే రోజు అలవాటుకు చేసేది కాబట్టి పెదాలు మాత్రం ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం 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 స్తుతి నాయనా ప్రభువా తండ్రి స్తోత్రం స్తోత్రం. రాగాలు మాత్రం ఉంటాయి. ఎందుకు ఈ రాగాలు ఎందుకు వస్తున్నాయి? మన ఆలోచన అక్కడ పోయింది. వేదనతో ప్రార్థన చేయి, ప్రార్థనకు ప్రతిఫలము. ఎంతోమంది పురుషులు రక్షించబడ్డారు, భార్యల రక్షణ అనుభవం లేదు. ఎంతోమంది భార్యలు రక్షించబడ్డారు, భర్తలకు రక్షణ అనుభవం లేదు. ఎంతోమంది తల్లిదండ్రులు రక్షించబడ్డారు, పిల్లలకు రక్షణ అనుభవం లేదు. దేవుని సన్నిధానానికి వచ్చే ఆ మార్గం వారికి ఏర్పరచండి. అది ఎలాగో అంటే నీ కన్నీటి ద్వారా వాళ్ళకి సిమెంట్ రోడ్డు వేసినట్లుగా దేవుని సన్నిధానానికి నడిపించగలదు. దేవునికి స్తోత్రం. ఇదిగో ఆమోసు ప్రవక్త అదే వేదన, ఏడుస్తున్నాడు. ఏడ్చి ఆ అరణ్యంలో నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా
ఈ ఆచారాలు చూడయ్యా, ఈ అలవాట్లు చూడయ్యా అని వేదనతో ప్రార్థన చేస్తుంటే దేవుడు దీక్షగా ఆమోసు గారిని చూశాడంట. దేవునికి స్తోత్రం. బా దీక్షగా చూశాడంట. ఆమోసు గారికి వెళ్ళి చూస్తే ఆయన హృదయములో భారం, వేదన కనపడుతుంది. ఎవరిని గురించి అంటే ఆయన భార్యని గురించి కాదు, ఆయన పిల్లల గురించి కాదు, నిజ దేవుడైన యెహోవా నామమును ఉచ్చరించక వీరు అన్యాచారములు చేస్తూ విగ్రహములను ఆరాధిస్తున్నారని వేదన చెందుతూ ఉంటే ఆ బాధ దేవుడు చూసి ఆమోస్ అని పిలిచాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మనల్ని పిలిచి ఎన్నుకోవాలి దేవుడు. సావుకుని ద్వారా పిలుపు, వాక్యము ద్వారా పిలుపు, మనల్ని ప్రేరేపించి హృదయాంతరంగాల్లో నుండి వేదన పుట్టించే పిలుపు కావాలి. ఆమోస్ అని పిలిచాడు. ఎవరో పాలో పెరుగో కొనడానికి పిలిచారేమోలని నేత్రిని బరువు పెట్టుకున్నట్టు చూస్తే ఎవ్వరు లేరు. అలాంటి పిలుపు ఒకవేళ మనకు వచ్చినా మనం ఇంట్లో ప్రార్థన చేస్తున్నాం అనుకో, నిజంగా నువ్వు ప్రార్థన చేస్తా ఏడుస్తూ ఉంటే నీ దగ్గరకు వచ్చి ఆయ్ అన్నాడు. పేరు చెప్పండి. పేరు చెబితే ఇప్పుడు మళ్ళీ మీరు మా గురించో చదువుతున్నారు అనుకుంటారు. అందుకని దేవుడు అమ్మాయి అబ్బాయి అండో పేరు పెట్టి పిలుస్తాడు. పిలిచాడు అనుకో, తూ 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 ఏంది ఇక్కడ ఎవరు పిలిచినట్టుంది అనుకుంటావు. అందుకే దేవుడు సరాసరి నీ దగ్గరకు వచ్చి పిలవడు. ఇప్పుడు సరాసరి నీ దగ్గరకు వచ్చి పిలవడు, సావుకుని ద్వారా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు. నువ్వు గ్రహించు, దేవుడు ఇప్పుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. నీ హృదయములో భారభరితమైనటువంటి ప్రార్థన అనుభవాలు కావాలని దేవుడే చెప్తున్నాడు. నీకు నీ కుటుంబంలో నశించిపోతున్న ఆత్మల రక్షణ భారము కలిగి ప్రార్థిస్తున్నావా? ఆచారముల ప్రకారం ప్రార్థిస్తున్నావా? ఇంకా కొంతమంది అయితే అంత రెడీ అయిపోయి అంత ఇక నీట్గా, అసలు మగవాళ్ళ సంగతి చెబుతున్నానండి, ఆడవాళ్ళ సంగతి కాదు. అసలు ఒక ఫ్యాంట్ వేసాడంటే 4 షర్ట్లు తీస్తాడు బీరువాళ్ళ నుంచి తీసి చూసి వేసుకొని బాగుందమ్మా బాగుందా అటు చూసి ఎంతమంది బాగుందన్న వెనక నచ్చదు ముందు మళ్ళీ తీసి ఆడ తగిలిస్తాం, మళ్ళీ చూసుకుంటా 4 తగిలిచ్చి అప్పుడు ఒక్కసారి తుస్సుమని కొట్టుకొని బయటకు వస్తా. అప్పుడు ప్రార్థన గుర్తొచ్చింది. ఆడ సిలువేసి సున్ని తగిలిచ్చిన ఒక సిలువ ఉంటుందిగా క్యాలెండర్లో, ఆడకు పోయిను అయిపోయింది. ఇంకా ఎవరికి వినపడదు, ఆయనకి చేసిన ఆయనకి కూడా వినపడదు. క్యాలెండర్ కాడ ప్రార్థన చేసుకొని పోతారు. ఇంట్లో వాళ్ళకి వినపడ్డ సిగ్గేలక మళ్ళీ ప్రార్థన చేయరు. అందరూ ఉన్నప్పుడు కూడా చేయరు. అమ్మాయి అడి తిరిగింది అని ఇడి తిరుగుతాడు అన్న. ఇవన్నీ అలవాటు ప్రార్థనలు, ఆచార ప్రార్థనలు. నీ వేదన చూసే ప్రభు ఎదుట హృదయాన్ని కొమ్మరించు. అన్న ఏం చేసిందంట? తన హృదయమును దేవుని సన్నిధిలో కొమ్మరించింది. కన్నీరు కార్చింది. దేవుడు చూశాడు. ఇప్పుడు ఒకవేళ మనం పాటలు పాడుకుంటాం అంతే. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో గూబులెందుకు. ఎంతమందికి ఉంది తెలుసా? నిజంగా ఉన్నాయా కళ్ళలో కన్నీరు? ఏ కన్నీరు? కొంతమందికి ఆదివారం పాట రాసిన రచయిత ఎందుకు రాశాడు? నీ కళ్ళల్లో కన్నీరు ఎందుకు అంటే నీకున్నటువంటి కష్టమును బట్టి, దుఃఖమును బట్టి, నీ వేదన కుటుంబం హీన దశలో నీకు వచ్చింది. అందరి వల్ల నేను లేను, నీవు దేవునిలో ఉన్నావు, కానీ నీ పరిస్థితి అలాగనే ఉంది. దాని గురించి ఎందుకు ఏడుస్తున్నావు అని రచయిత రాశాడు. నీ పరిస్థితి చూసే దేవుడు ఒక దినమున అందరికంటే నిన్ను ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. ఉన్నత స్థితిలోనికి తీసుకొచ్చేదాకా ఒదిగి ఉండు అంటాడు. నేను ఒదిగి ఉండడం నేర్చుకున్నా. ఈ మధ్యకాలంలో యవనస్తుడు ఒక పాట పాడుతున్నాను, ఒదిగి ఉంటానయ్యా. ఏం పాట? నా పైన నీవు చూపిన ప్రేమ ఉన్నతమైంది. ఒదిగి ఉంటానయ్యా, ఒదిగి ఉంటాను. మన ప్రతి అణువు ప్రజలు అర్థం చేసుకుంటారు. మనం గర్వంతో ఉన్నామా, అతిశయంతో ఉన్నామా, లేకపోతే ఒదిగి ఉన్నామా, విధేయత ఉందా, వినయం ఉందా, అంతా ప్రజలు మనల్ని గుర్తిస్తారు. దేవుడు గుర్తిస్తాడు. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు.
నెత్తి మీద తట పెట్టుకొని ఎవరో పిలిచారని చూశాడు. ఆమోస్ గారు ఎవరో లేరు. మరలా అలాగనే వెళుతూ ఉంటే మరలా పిలిచాడు దేవుడు. మరలా పిలిచాడు, ఆమోస్ అన్నాడు. అప్పుడు ఆయనకి అర్థమైంది, ఇది ప్రజల పిలుపు కాదు, మనుషులు పిలిచే పిలుపు కాదు. ఈ పిలుపులో ఆప్యాయత ఉంది. ఈ పిలుపులో ఇప్పుడు దాకా ఇవన్నీ ఎగతాళి చేశారు. ఆ ఊర్లో పాలు పెరుగు అమ్ముకునేవాడని ఎగతాళి చేశాడు. మోటోడని, అరణ్యంలో ఉండేవాడని, అడవుల్లో ఉండేవాడని, పశువులు కాసుకునేవాడని ఎగతాళి హేళన చేశారని. ఆ పిలిచే పిలుపు వేరుగా ఉంటుంది. ఈ పిలుపు వేరుగా ఉంది. గుర్తించాడు. ప్రభువా ప్రభువా అన్నాడు. వెంటనే దేవుడు పిలుస్తున్నాడు, ఆమోస్, రాబోవు దినముల యందు నేను దేశములో క్షామమును పుట్టిస్తా. క్షేమము వేరు. క్షేమము అంటే బాగుండడం, క్షామము అంటే కరువు. రాబోవు దినముల యందు నేను దేశములో క్షామమును పుట్టిస్తాను. అది అన్నపానములు లేని క్షామము కాదు, కరువు కాదు, కానీ యెహోవా మాట వినకపోవుట వలన వచ్చు క్షామమది. మేము సువార్త ప్రారంభించిన దినాల్లో పెద్ద పాస్టర్ గారితో మేము కలిసి వెళ్ళే సమయాల్లో ఏ ప్రాంతం వెళ్ళినా ఆహారం ఉండేది కాదు. నీళ్ళు ఇచ్చేవాళ్ళు కదండి. నీళ్ళు అడిగితే నాకు ఊహం వచ్చిన తర్వాత కొంచెం వినకొండ అవతల బండ్ల మోటు, పలకల గండ్లు, లమ్మడి తండలు అలా తిరుగుతూ ఉంటే ఎండల్లో, ఎర్రటి ఎండల్లో తిరుగుతా ఒక ఇంటి దగ్గర పోయి మంచినీళ్ళు అడిగితే మీరు ఏముంట్లు అని అడిగారు. మంచినీళ్ళు పోయటానికి ఏముంట్లు అయితే ఏమైంది? ఏముంట్లు అని అడిగారు. క్రిస్టియన్స్ అంటే లేవు వెళ్ళండి అన్నారు. ఆ ఊరు నుంచి మరో ఊరు, ఆ కాలే ఎడారి ప్రాంతంలో పలకల గండ్లు, అవన్నీ రాళ్ళు మొనదేలు ఉంటాయి, పలకలు అక్కడ తయారయ్యేది బండ్ల మూటని. అదే ప్రాంతంలో నడుచుకుంటూ ఇంకొక ఊరు, ఎర్ర టెండలో చెమటలు కారుకుంటూ నాలిక ఎండిపోతూ దప్పికతో అల్లాడుతూ వెళ్ళి ఇంకొక ఊరిలో ఆ బావి దగ్గర ఆమె బట్టలు దిగుతుంది, బట్టలు జాడిస్తుంది. ఆమెను అడిగారమ్మా, చిన్నపిల్లోడు, కొంచెం నీళ్ళు కావాలి, 13-14 సంవత్సరాలు ఉంటాయి నాకు, మంచి నీళ్ళు ఇవ్వమంటే అక్కడ కూడా అదే ప్రశ్న, మీరేముట్లు? క్రిస్టియన్స్. పిల్లోడికమ్మా నీళ్ళు అంటే అది ఆ బకెట్తో తోడు పోసుకోండి. ఏ బకెటు? బట్టల జాడిచ్చే బకెట్. తపలా వేదన అవి అనుకుంటే ఈ రోజున వేదన. అందుకే నేను మినరల్ వాటరే కోరుకోను ఇప్పటికి కూడా. నేను తాగిన నీళ్ళు ఏమిటో, నా పరిస్థితులు ఏమిటో తెలుసు. సేవా పరిచర్యకి వెళుతూ ఉంటే అరణ్య మార్గాల్లో, అడవి మార్గాల్లో, ఆ పంట కాలువలో నీళ్లు వెళతా ఉంటే ఇలాగ అనుకొని నీళ్లు తాగి సువార్త పరిచర్య చేసిన సందర్భాలు మాకు తెలుసు. ఆ లంబడి తండ్లకి వెళితే పొయ్యి మీద, పెంకు మీద రొట్టె చేసి ఆ రొట్టె మీదే కూరేసి ఇచ్చేవాళ్ళు. ప్లేట్ కూడా ఉండేది కాదు. ఒకవేళ ఇప్పుడైతే డిస్పోజల్ ప్లేట్లు ఉన్నాయి కాబట్టి ప్లేట్లో పెట్టించేవాళ్ళు. చేతికి ఇచ్చారు. ఆ రొట్టె చేసి దాని మీదే కూరేసి ఆ రొట్టె అట్టిస్తే ఆ రొట్టె పట్టుకొని తుంచుకొని తిన్నాం. వేదన భరితమైనటువంటి, ప్రార్థనాపూర్వకమైనటువంటి జీవితాలు జీవించి వేదన భరితమైన సేవా పరిచర్య చేశాం. ఆమోసు గారి వేదన చూసినటువంటి దేవుడు ఇప్పుడు పిలిచి అంటున్నాడు, కరువు రాబోతుంది అంటున్నాడు. ఏ కరువు? మా కాలంలో అన్నం దొరకలా, నీళ్లు దొరకలా, అలాంటి కరువు ఆ రోజుల్లో ఉంది. ఈరోజు అలాంటి కరువు ఉందా? మలేషా? ఇంత అన్నం దేశాలు పట్టుకొచ్చి బయట పడేస్తూ ఉన్నారు. ఏంటంటే రాత్రి అన్నం మేము తినమమ్మాయి, ఆయన కూడా తింటలే, ఇప్పుడు పిల్లలు కూడా తింటలేదంట. ఇదివరకు ఒక సామెత, నీ కూడు కుక్కలు కూడా తినపో అనేవాళ్ళు. తెలుసా ఎందుకు వచ్చింది ఆ సామెత? కుక్కలు కూడా ఇప్పుడు బిర్యానీకి, జొమాటోను, ఇంకా ఏంటి స్విగ్గీలో ఆర్డర్ చేసుకొని తెప్పించుకోవడం, అవి కూడా నేర్చుకున్నాయి. ఒక ఆయన ఇంట్లో కుక్కను పెంచుతున్నాడు, పార్సల్ వచ్చింది. వీళ్ళకేమో అనుకుంటే గబగబా తీసుకొచ్చాడు, పార్సల్ ఓపెన్ చేసి కుక్కకు పెడుతున్నాడు. పిజ్జా అంటే అది
కుక్క కూడా పిజ్జా అలవాటు అయింది, అందుకే నీ కొడుకు కుక్కలు కూడా తింటలా ఇప్పుడు. ఆమోసు గారి కాలంలో అంటున్నాడు, రాబో దినముల యందు క్షామము కలుగుతుంది, కరువు వస్తుంది. ఇప్పుడు మనకి భోజనం కరువు లేదు. పిచ్చి పాటలు పాడుచు, వినండి. ఈ చాలామంది, నేను బైబిల్ ట్రైనింగ్ చేసిన చర్చ్ ఆఫ్ క్రైస్ట్లోనే ఇది నేను వ్యతిరేకించా. చాలామంది ఇదే చెప్తారు, రాసిన దాన్ని సరిగ్గా చదవరో, సరిగ్గా అర్థం చేసుకోరు. వాళ్ళు ఏమంటారు, వాయిద్యాలు ఎందుకు వద్దంటారు, చెప్పరు సరిగ్గా. నిజానికి గారు అందులోనే చేసి వచ్చాడు, అప్పటి నుంచి ఆ చప్పట కొట్టట్లా చూడండి. ఇప్పుడు అడగండి ఏమంటాడు, వాద్యాలు ఎందుకు కొట్టట్లేదు, చెప్పగలనేమో, ఆ సంస్థలో ఎవరైనా చెప్పగలరేమో, చెప్పాను. అదేమంటే దావీదు వారి పిచ్చి పాటలు బైబిల్ చదవరు సరిగ్గా. దావీదు ఎప్పుడైనా పిచ్చి పాటలు పాడాడా? దావీదు గారు రాసిన 150 కీర్తనలు మనం పాటలుగా ఈరోజు ఎంతమంది పాటలు రాసినా అయ్యే రాసుకుంటున్నాం. దావీదు గారు ఎప్పుడు పిచ్చి పాటలు పాడలా. వీళ్ళు ఈ పాడుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు, పిచ్చి పాటలు వీళ్ళు పాడుకుంటున్నారు. ఏమంటున్నాడు అక్కడ, స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుకుంటూ, స్వరమండలములతో కలిసి. ఇక్కడ పాట నేను కూడా నాకు పాట పాడటమే రాదు, ఇక్కడ వచ్చి పాడతా వెంటనే నేను సంగీతరావుకి వెళ్ళి చూస్తా. నా తాళం ఏదో, నా రాగం ఏదో ఏమీ తెలియకుండానే ఊరికొక్క మాట అనేదాను, ఏదో తెలియని పాట ఒక పాట తెచ్చి నా ప్రాణమా అని ఆయనకి చూస్తే అసలు ఏ రాగం అది, ఏ తాళం అది, దేనికి కొట్టాలి నేనని సంగీతరావు చూస్తూ ఉంటాడు. కొట్టు అంట. ఇలా అసలు స్కేళ్ళు కూడా తెలియదు, కానీ వీళ్ళు చదువుతారు, బీ పాజిటివ్, బీ నెగిటివ్, బీ ఫాము తెలియదు. వీళ్ళేందో సంగీత విద్వాంసుల్లాగా చూసేవాళ్ళు, అబ్బా వీళ్ళు స్కేళ్ళు కూడా చెబుతున్నారని అనుకుంటారని. ఏమీ తెలియదు, ఒకటే పాడతా ఉంటే మనం వాళ్ళే వాయిద్యాలు వాయించుకుంటారు. కానీ ఆమోసు గారి కాలంలో స్వరమండలములతో కలిపి, అంటే ఎన్ని స్వరాలు ఉన్నాయి అన్ని స్వరాలు దానికి రిథం కలుపుకొని వీళ్ళు పిచ్చి పాటలు పాడుకుంటున్నారు. వీళ్ళు పిచ్చి పాటలు పాడుకునేది వీళ్ళు ఎవరు, ప్రజలు. ఇప్పుడు కూడా లేరా పిచ్చి పాటలు పాడేవాళ్ళు? మనోళ్ళలో లేరా? మనోళ్ళలో పిచ్చి పాటలు పాడేవాళ్ళు ఎంతమంది లేరు? చాలామంది ఉన్నారు. స్తంభాల గారు చర్చిలో నేను కూర్చుంటే అక్కడ అటు నుంచి వస్తాడు. ఇదివరకు మా ఇంటి మీద కూడా ఉండేవాళ్ళు అద్దెకి. ఆడు ఆ చర్చి గోడ దాకా వచ్చిన దాకేమో ఒక పాట మోగుతూ ఉంటుంది, ఓ వశరామలం. ఆ పాట మోగిద్ది. చర్చికి వెళ్ళి చూసి నేను ఉన్నాను అనుకో, వెంటనే ఎంత దీనాతి దీనమో. అప్పుడు నేను అనుకోలే, అబ్బోయుడు ఉన్నాడు, వాడు పోయి అడగండి, వాడు మిమ్మల్ని ఏమో వండలే, అందుకే పేరు కూడా చూస్తా యేసురాజు అని. అంటే మనుషులు ఎలా ఉన్నారంటే సందర్భానుసారంగా మారిపోతూ ఉంటారు. ఎవరు లేనప్పుడేమో ఓ శ్రీరాములమ్మ, అందరూ ఉన్నప్పుడేమో ఓ యేసయ్యా. పిచ్చి పాటలు పాడుకుంటున్నారు అందరూ. వీళ్ళు స్వరమండలములతో కలిసిన పిచ్చి పాటలు వీళ్ళు పాడుకుంటూ ఏమనుకుంటున్నారు తెలుసా, దావీదు వల్లెనే నాట్యమాడి. వీళ్ళు అనుకోవటం అన్నమాట, వీళ్ళు అనుకోవటం. ఆ మధ్యకాలంలో ఒక ఆయన ఒక పాట పాడాడులే, బుర్రిమేజాలు ఆయన అంటావా అంటావా అని పాట పాడి ఏసై కలిపాడు. దాంట్లో ఏసైనా కలిపి మా దగ్గర కూడా ఒక పెద్ద ఆయన ఉండేవాడు, ఇదే పాట ప్రతి చోట ఎలాగే పాడుకుంటాను. మొత్తం సినిమా పాట పెట్టి యేసు పాట పాడుకుంటూ, పిచ్చి పాటలు కాదు ఇవి, ఏదో పాడాలనుకొని ఈ పాటలు పాడడం. అప్పుడప్పుడు నేను కూడా పాడుతూ ఉంటే పాస్టర్ అంటది, అది పాడాలని ఉంది, పాట రాదు నువ్వు అంటది. ఏం పాట? సిలువదే
శీఘ్రమే చూడు మీకా బలి ఆయే నీ కొరకేశుడు. ఈ పాటలో ఏమైనా తప్పు ఉందా? కానీ దాని రాగం నాకు తెలుసు, పాస్టమ్మ గారికి తెలుసు కాబట్టి నేను అది పాడుతున్నాను అనుకుంటుంది. కన్నయ్యా నల్లని కన్నయ్య గురించి పాడుతున్నాను అనుకుంటుంది. అది పాడాలనుకుంటుంది, పాట రాదు, ఇది ఎందుకు అంటది. నేను అది పాడట్లా, ఇదే పాడుతున్నానంట. నేను పిచ్చి పాటలు పాడుకునేది మనం తీసుకెళ్ళి ఎవరికి పంపుతున్నాం? శ్రేష్టమైన పాటలు పాడి దేవుని హృదయానుసారుడైన దావీదు గారితో పోలుస్తున్నారు ఇప్పుడు చాలామంది. తప్పు. దావీదు గారు ఎప్పుడు పిచ్చి పాటలు పాడలా. దావీదు వలె వాయిద్యములను కల్పించుకొని మీరు పిచ్చి పాటలు మీరు పాడుకుంటూ దావీదు గారిని పిచ్చోడు అంటున్నారు చాలామంది. ఆమోస్ గారి కాలంలో ఇలాగనే ఉన్నారు. కడుపు నిండా తిన్నారనుకో, పడుకోగానే పాటలు ఎంతమంది పాడేవాళ్ళు లేరా? కడుపు నిండితే పాటలు వస్తాయి, కడుపు నిండితే పాటలు వస్తాయి. రావమ్మా మరి మొదలే. నీవు చేసిన ఉపకారములకు ఎప్పుడు మనకి జగనన్న ఇల్లు వచ్చినప్పుడు, ఆటో డబ్బులు పడ్డప్పుడు, మనకి డ్వాక్రాలు వచ్చినప్పుడు సంతోషంగా ఉంటాం. కాబట్టి నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అదే మళ్ళీ ఒకవేళ దశంభాగం పెట్టాల్సి వచ్చింది అనుకో, అప్పుడేం పడతారు? ఏమి నేను పేదనయ్యా, ఏమి ఇచ్చేదయ్యా నీకు, నేను అంతా నీదేగా. మనకి సందర్భానుసారంగా మనకు తెలిసి ఏ పాట ఎప్పుడు పాడాలో కదా. చేతిలో పైసా లేదు, నీ గుడికి ఎలాగా రాను అంటే పాస్టర్ గారికి అర్థం అవ్వాలి, ముందు దేవుడికి కాదు. ఏం లేవయ్యా పాపం అని అనుకోవాలంట. ఎలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా. వేలు లక్షలు బయట ఎంత ఖర్చు పెట్టుకుంటారో, శనివారం భోజనం అనేసరికి ఏం చేద్దాం ఉన్నాయి అంటారు. ఉట్లే ఇదంతా. నాకు తెలుసు, ముందు దేవుని కంటే కూడా ముందు నాకు తెలిసి మీరు ఎంతెంత ఖర్చు పెట్టుకుంటారు, ఎన్ని చేస్తారు. ఆమోస్ గారి కాలంలో ప్రజలు ఎంత సుఖపడుతున్నారంటే, కొవ్విని తెచ్చుకొని వండుకొని తిని ఆ బెడ్ల మీద పండుకొని సాసి పడుకొని పిచ్చి పాటలు పాడుకుంటూ పాత్రలో ద్రాక్షారసము త్రాగుచూ పరిమళ తైలము పూసుకుంటూ ఏం చేస్తున్నారంట? పాత్రలో ద్రాక్షారసమును తాగుతున్నారు. ఆమోస్ గారి కాలంలో వినండి, ఆడవాళ్ళు కూడా తాగుబోతులేనంట. ఎప్పుడు? ఆమోసు గారి కాలం. ఇప్పుడు లేరా ఆడవాళ్ళు తాగుబోతులు? మన దగ్గర లేరేమో కానీ స్టూడెంట్స్ ఎంతమంది తాగి విచ్చలవిడిగా చేస్తున్నారు. యూట్యూబ్లో చూడండి, ఆడపిల్లలు కూడా తాగుతున్నారు. ఇప్పుడు సరదాగా మొదలవుతుందంట. మత్తు లేదంటో బీరేలే అని ఆడపిల్లలు ఇట్లా కానీ ఇటు పోసుకుంటున్నారు. వాళ్ళే ఎంత సరదాలు చేస్తున్నారు తెలుసా. తల్లిదండ్రులేమో మా పిల్లలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారని దూర ప్రాంతాల్లో ఉంచితే వీళ్ళు ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్నారు, మగపిల్లలు ఆడపిల్లలు. ఆమోస్ గారి కాలంలో ఆడవాళ్ళు కూడా తాగుపోతులే. అన్నా ప్రవక్త తన ఎదురు కూర్చున్నటువంటి ఏలీ ప్రవక్త తన ఎదురు కూర్చున్నటువంటి అన్న అనేటువంటి ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే ఏమన్నాడు? ప్రొద్దెక్కి జాము అయినా కాలేదు, నువ్వు అప్పుడే తాగొచ్చావేంటి అంటే ఆ రోజుల్లో కూడా ఆడవాళ్ళు తాగుబోతులు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళలో ఉన్నారు. మేమున్న ప్రాంతంలో కూడా, నేను చెప్పనులే ప్రాంతాలు చెప్పను, పేర్లు చెప్పను, ఇక్కడ కొంతమందికి తెలుసు. ఆమె రోడ్డు మీద నిలబడి తాగిద్ది బీడి సిగరెట్. తమ్మలగర్లో రోడ్డు మీద నిలబడి మొహంలో అడిగిద్ది, అవసరమైతే అగ్గిపెట్టి అని. ఆమె సిగరెట్లు తాగిద్ది, బీడీలు తాగిద్ది, ఇళ్ళకి కప్పుతూ ఉంటుంది, అన్ని మొగలు చేసే పనులే చేసిద్ది, మందు తాగిద్ది,
అంతా 2-3 ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. ఇంకొక ప్రాంతంలో ఇంకొకళ్ళు ఉన్నారులే, చచ్చిపోయారు. భయంకరమైన పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఆమోస్ గారి కాలంలో ఉన్నారు. ఈ రోజుల్లో మన దగ్గర కూడా ఉన్నారు, మన కాలంలో కూడా ఉన్నారు. మన దగ్గర అంటే మన దగ్గర కాదమ్మో, మన కాలంలో కూడా ఉన్నారు. స్త్రీలు కూడా త్రాగుబోతులుగా ఉన్నారు. స్త్రీలు కూడా పౌలు గారి కాలంలో స్త్రీలు తమ స్త్రీ ధర్మమును విడిచి, రామపత్రికలో చెబుతాడు, వారు కూడా పురుష వేషములు వేస్తూ పురుషాంగులుగా బ్రతుకుతూ స్త్రీలు స్త్రీ ధర్మమును మర్చిపోయి వారందరూ కామ వికారములతో తిరుగుతున్నారంట. కామ వికారాలు అంటే ఏంటి చెప్పు? కామ వికారం అంటే కామ వికారం, కామతప్తులు. తెల్లవారుజులు చాలామంది ఫోన్లో చూస్తూ ఉంటారు. మధ్యరాత్రి అయిందా సరే ఫోన్ చూస్తూ ఉంటారు. ఒకవేళ అమ్మాయి నిద్రపోయింది దానికి లేచి, ఏంది ఇంకా పడుకోండి, ఏమైనా పడుగా అని గది విన్నాను. ఏం చూస్తున్నారు వీళ్ళు అంటే ఆ కడ్రాయర్లు, బాడీలు, బన్నీలే. వాస్తవం, వాక్యమేనండి. వినబుద్ధి అయిద్దా? 2 పాటలు పెట్టుకోండి, పాడుకుంటారా, వింటారా? వాక్యం పెట్టుకొని నేను తెల్లవారుజాము 3 గంటల దాకా వాక్యం విన్నానన్న వాళ్ళు చేతులు ఎత్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఒకవేళ నువ్వు సందకాడ వాక్యం పెట్టుకోవచ్చు, తర్వాత నువ్వు చూసేవన్నీ అయ్యే నీకు తెలిసినయే. మళ్ళీ నేను చెప్పట్లా, నీకు తెలిసినయే. అందుకే నువ్వు నిద్రపోట్లా. చాలామంది అయ్యే చేస్తున్నారు. ఎవరి ఫోన్లు వాళ్ళకే ఉన్నాయి ఇప్పుడు, లేవా? తల్లికి ఒకటి, తండ్రికి ఒకటి, పిల్లలకు ఒకటి, ఎవరి ఫోన్లు వాళ్ళకే. అన్ని ఫోనుల్లో ఉన్నాయి, అన్ని ఫోన్లో ఉన్నాయి. ఈ ఫోన్లో కూడా వస్తాయి, రావా? నెట్ లేదా దీనికి? గూగుల్ లేదా? అన్నీ ఉన్నాయి. మనం చూడదగ్గిందే చూడాలి. వస్తాయి. నేను కూడా ఫోన్ మాట్లాడి పెట్టగానే బిల్లుతో పాటు కడ్రాయరు బొమ్మ కనపడిద్ది. మనకేం పని? దాన్ని పక్కకు నెట్టేయటమే. నువ్వు ముసలోడు వండి నీకెందుకు మేమంటే. ఎవరికైనా పాపంలో పడాలనుకుంటే అందరూ ఒకటే. స్త్రీలు స్త్రీ ధర్మమును మాని కామతప్తులు అవుతున్నారు, కామాన్ని రేపుకుంటున్నారు. కామపు పోస్టర్లు చూసి కామం రేపుకుంటున్నారు. నిన్న చూశారుగా కలకత్తాలో అమ్మాయిని, జూనియర్ డాక్టర్ని ఎలా చేశారో. వాడి ఫోన్ నిండా ఇయ్యే బొమ్మలంట. ఉయ్యాల్లో ఉన్న పసి పిల్లను పాడు చేయడానికి కారణం ఏంటో తెలుసా? వాడు తాత వయసు పసి పిల్ల ఉయ్యాల్లో ఉంది, 9 నెలల పిల్ల. కామపు కోరికలు రేపుకొని కామముతో మాడిపోతూ 9 నెలల పిల్లను పాడు చేశాడు. వార్తలు వినండి, వార్తలు వింటే తెలుస్తాయి మీకు. మీ పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోండి. మన మధ్యలోనే ఉంటారు, మన చుట్టూ ఉంటారు ఇలాంటి దుర్మార్గులు, కామాంధులు. పురుషులు ఎలాగుంటే స్త్రీలు కూడా, స్త్రీలు తమ ధర్మమును మాని, రోమపత్రిక 1వ అధ్యాయంలో అందువలన దేవుడు అవిధేయులైనా అందువలన దేవుడు వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వభావక విరుద్ధమైన ధర్మమును అనుసరిస్తున్నారంట. స్వాభావిక ధర్మం. స్వభావం అంటే ఏంటి? పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకోవాలి, స్త్రీ ఒక పురుషుడిని వివాహం చేసుకోవాలి. పౌలు గారి కాలంలో అక్కడ కూడా ఉన్నారంట. స్త్రీ తన స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషుని పెళ్లి చేసుకోదంట. స్త్రీలు స్త్రీలతో, పురుషులు పురుషులతో అవాంఛనీయమైన సంఘటనలు ఇవి ఆ రోజుల్లో ఆమోస్ గారి కాలంలో ఉన్నాయి, పౌలు గారి కాలంలో ఉన్నాయి, మన కాలంలో కూడా ఉన్నాయి. సమయం లేదు నేను మీకు చూపించడానికి, ఉన్నాయి పేపర్లో. సినీ నటి పురుషుల్లాగా మారిపోయి స్త్రీని పెళ్లి చేసుకుంది. స్త్రీలు చాలామంది అలాగనే స్త్రీలు పురుషులు కామ వికారయుక్తమైనటువంటి నడవడి చేత బాధపడిన లోతు అని పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. అలాంటి వారే సొదొమ నిండా ఉన్నారు.
అలాంటి వారే సొదొమ గొమొర్రా నిండి ఉన్నారు. ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఆమోసు గారి కాలంలో కూడా ఇలాగనే ఉన్నారు. ఎలాంటి వారే ఉన్నారు? వారందరూ కూడా త్రాగుబోతులుగా ఉన్నారు. స్త్రీలు వారందరూ కామ వికారంతో నిండిపోయి ఉన్నారు. వ్యభిచార వాంఛ కలిగిన వారుగా ఉన్నారు. అధర్మములు చేస్తూ ఉన్నారు. వారందరూ ఇలాగూ సుఖపడుతూ వారికి కరువు లేకుండా ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు, రాబో దినముల యందు నేను దేశంలో క్షామమును కలుగు చేస్తున్నాను. కారణం ఏంటంటే ధనికులందరూ దరిద్రులను బాధ పెడుతున్నారు. 2వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు. పేదలని వారు కృంగ చేస్తున్నారు. 8వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు. సిగ్గుమాలని వ్యభిచారం చేస్తున్నారు అంటున్నాడు. 2వ అధ్యాయం 7వ వచనంలో స్త్రీల సైతము త్రాగుబోతులు అయ్యారు 4వ అధ్యాయంలో చెప్తున్నాడు. అలాగనే మతాచారములు మాత్రం చూస్తున్నారు. వెలపడి ఆచారములు చేస్తున్నారు 4వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు. అలాగనే అనేక మంది మంత్రాలు తంత్రాలకి అలవాటు అయిపోయారు అంటున్నాడు 6వ అధ్యాయం 3వ వచనంలో. మలుపు రాళ్లతో ఇల్లు కట్టుకున్నారు, సల్వరాళ్లతో ఇల్లు కట్టుకున్నారు. వారు ఏసీలు హీటర్లు పెట్టుకొని సుఖపడుతూ ఉన్నారు. సమయం లేదు వివరించడానికి ఒక్కొక్కటి. వాళ్ళందరూ అంత సుఖపడుతుంటే దేవుడు అన్నాడు, ఆమోస్ ఎందుకు ఏడుస్తున్నావంటే, అయ్యా నిజదేవుడైన నిన్ను విడిచిపెట్టి వీళ్ళు లోక సంబంధంగా జీవిస్తున్నారు. వీళ్ళ ఆచారాలు, వీళ్ళ భక్తి, వీళ్ళ మార్గాలు వీళ్ళు చూస్తే నాకు హృదయం పగిలిపోతుంది అయ్యా, వేదన వస్తుందంటే దేవుడు అంటున్నాడు, వారిని అలాగనే ఉండని. నీ హెచ్చరించిన వారు వింటలేదు కదా, ఇప్పుడు ఇదిగో రాబోదే రోజుల్లో నేను వారికి క్షామమును కలుగు చేస్తున్నాను, ప్రకటన చెప్పో అన్నాడు. నా మాట ఎవరుంటారయ్యా, వాళ్ళు నన్నే హేళన చేస్తున్నారు. ఒరే పిచ్చోడా, మోటోడా, అడవిలో తిరిగేవాడా, పాలు అమ్ముకునేవాడా, పెరుగు అమ్ముకునేవాడా నన్ను ఎగతాళి చేస్తున్నారంటే దేవుని మాటగా చెప్పు అంటే ఇప్పుడు వెళ్ళి అంటున్నాడు, యెహోవా ఎలాగు సెలవిచ్చెను అని ప్రారంభించాడు. ఆ బేతేలు ప్రాంతములో, షోమ్రోను ప్రాంతములో ఆమోసు గారు ప్రకటన చేస్తున్నాడు, ప్రజలారా వినండి, యెహోవా ఎలాగు సెలవిచ్చెను, రాబో దినముల యందు దేశములో క్షామము, అది అన్నపానములు లేని క్షామము కాదు, యెహోవా మాట దొరకకపోవటం కాదు, మళ్ళీ క్షామం దేవుని మాట లేకపోవటం కాదు. దేవుడు ఇప్పుడు ఏ ఛానల్లో చూసినా దేవుని భక్తులు అనేక మంది సహోదరులు స్వార్థ ప్రకటిస్తున్నారు. చిన్న పిల్లలు సైతం స్వార్థ ప్రకటిస్తున్నారండి. టీవీలో చూస్తుంటే నాకు ఆ పిల్లోడు దొరికితే బాగుండు, హత్తుకొని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. వాడు చిన్న పిల్లోడు, వాడు ఎంత అంటే నేను కూడా చేయలేకపోయాను, అంత సేవ అనిపిస్తుంది. చిన్న పిల్లోడు వాడు, అది ఎంత వయసు ఉంటుందో కూడా నేను ఊహించలేను. ఆ పిల్లోడు జనాల మధ్యలోనికి వెళ్ళి మైకి తీసుకొని ప్రసంగం చేస్తుంటే ప్రజలు ఉర్రుతులుగుతున్నారండి, ఆత్మచేత నింపుతున్నాడు. దేవుడు ఆ చిన్న పిల్లలను కూడా వాడుకుంటున్నాడే. అంత సువార్త జరుగుతుంది, లేదనుకోవడానికి కాదు. సువార్త లేని రోజులు కాదు, సువార్త ఉంది. కానీ ప్రజలు దేవుని మాట, సావుకులు చెప్పే వాక్యమును వినకపోవటం వలన కరువు రాబోతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇవాళ విరివిగా వాక్యం వింటున్నావు. ఆన్లైన్ ప్రేయర్లు, ఉపవాస ప్రార్థనలో, ఆదివారం ఆరాధనలో, కుటుంబాల్లో 7 వారాల కోటాలు, కృతజ్ఞత కోటాలు, అన్ని రకాల కోటాలు, దేవుని వాక్యము ప్రతిరోజు నీకు వినపడుతూ ఉంది. అయినా నువ్వేం చేస్తున్నావు? పెడా చెవిని పెడుతున్నావు, వాక్యము వినట్లా, పెడా చెవిని పెడుతున్నావు, లెక్కలేని స్థితిలో ఉంటున్నావు. ఆదివారం ఆరాధన అంటే హాయిగా పండుకుంటున్నావు, శనివారం ఉపవాస ప్రార్థన అంటే ఆదమరిసి నిద్రపోతున్నావు, ఆన్లైన్ ప్రేయర్ అంటే మనకు కాదు లేదు. ఆన్లైన్ ప్రేయరు ఎవరికి మరి? ఎవరికమ్మా? ఈ లైన్లో వాళ్ళు, ఆ లైన్లో వాళ్ళు, మొత్తం చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళంతా. ఆన్లైన్ ప్రేయర్ ఎవరికి? ప్రెసిడెంట్ గారికి తప్పదు, ఆయన వస్తాడు, ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు కాబట్టి. పాస్టర్ గారికి తప్పదు, ఆయనదే చర్చి కాబట్టి. ఇంకెవరు తప్పకుండా వచ్చేవాళ్ళు చెప్పండి. స్వామి బేదరా వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాడుగా, మల్లేశ్వర బేదరా దూరంగా 12 రాడుగా. ఇజ్రాయల్ గారా మీరు స్టార్ట్ చేయండి, వస్తా 10 గంటలకు మళ్ళీ వెళ్ళిపోతా అంటాడు. ఇంకెవరు మరి?
బాలస్వామి గారు అంటే ఇంక వస్తాడు కాబట్టి ఆయనకి మధ్యరాత్రి దాకా ఆ టాపిక్లు వెళ్ళలేడు కాబట్టి ట్రాఫిక్ అంతా పోయిందాకా ఉండాలి. మరి ఇంకెవరికి అంటే ఇక వాళ్ళకి ఆ సంచి అప్పగిచ్చారుగా వస్తువులు, అందుకని వినోద్ భార్య వాళ్ళకి తప్పదుగా రావాలిగా అవి తీసుకొని అవన్నీ ఇచ్చిపోదాం పదమ్మాయి అని వస్తాడు. నువ్వు ఇచ్చిరాపో అన్నదనుకో, వాళ్ళకి తప్పదు. మరి ఇంకెవరికి తప్పదు? స్వప్నాకను ఇంకొకరు లేరు, వాళ్ళకి ఆ పాత్ర పని ఇచ్చారుగా అది తీసేయాలి చెబుతారు వాళ్ళ సంగతి. అది ఎట్లా పంచాలి కాబట్టి వాళ్ళకి తప్పదు. ఇంకెవరికి తప్పదు? కాలు నొప్పులు నడుము నొప్పులైనా పాస్టర్ గారు కూతురుగా అందుకని గోడ కానుకొని అన్న కూర్చుంటుందిలే. మరి మిగతా వాళ్ళకి వద్దు, మిగతా వాళ్ళకి మాత్రం ప్రార్థన వద్దు. ఆల్నైట్ ప్రేయర్ అంటేనే అబ్బో ఎంత భారమో, మరి అది ఏందో అర్థం కాదు, నాకు తెలియట్లా. మీరని చెప్పండి నా భారం ఏంటో. పగులంతా పనిచేసి వస్తున్నాం కదన్నా, ఆల్నైట్ ప్రేయర్ ఏం తెల్లవారుజులు ఉంచుతున్నారేడా? అసలు ఆల్నైట్ ప్రేయర్ అనొచ్చా? దాన్ని ఏమనాలా? హాఫ్ నైట్ ప్రేయర్. అది హాఫ్ నైటే మనం జరుపుతుంది. ఆల్నైట్ ప్రేయర్ అంటే ఎప్పుడు దాకా జరుపుతారు? తెల్లవారుజామున 5 గంటల దాకా జరపాలా? జరుపుతున్నావా? మరి ఇప్పుడు అబద్ధాలేక మనం చెప్పుకుంటుంది. ఆల్నైట్ ప్రేయర్ రండి అంటే ఆల్నైట్ ప్రేయర్ మేము రాలేము. నేను చెప్పేది అబద్ధమే, మీరు చెప్పేది కూడా. హాఫ్ నైట్ ప్రేయరే మనం జరుపుతున్నాం. దానికి రావడానికి ఎంత భారమో. వాక్యం విరివిగా దొరుకుతున్న ఈ సమయంలో వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి నిష్టానుసారంగా బ్రతుకుతున్నావు. దేవుడు నీకు క్షామమును కలుగు చేయబోతున్నాడు. క్షామము, అదేం క్షామమో తెలుసా? అన్నపానములు లేని క్షామము కాదు. నీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది, నీ కొండల నిండా తిండి ఉంటుంది, నీకు అన్నీ బాగానే ఉంటాయి, కానీ నీ మనస్సులో మనశ్శాంతి లేకుండా చేస్తాడు. నీ హృదయములో ఆనందము లేకుండా చేస్తాడు. అన్నీ ఉంటాయి కానీ ఏది నీకు అర్హత ఉండదు. ఇది జాలదా? అలా రాకముందే మన జీవితాన్ని సరి చేసుకుందాం. దేవుడు అంటున్నాడు, ఇదిగో యెహోవా సెలవిచ్చిన మాట అంటున్నాడు, మీరు మరలి నా యొద్దకు రండి, మీరు మార్పు చెంది మారు మనసు పొంది నా యొద్దకు రండి అంటున్నాడు. ఇర్మియా ప్రవక్తతో మాట్లాడిచ్చాడు, మీరు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రండి అన్నాడు ప్రభు. రాగలవా? ఎక్కడికెక్కడికో పోతున్నావా? ఎక్కడికెక్కడికో. ఆదివారాలు వచ్చేసరికి టూర్లు వేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆదివారం విలువ తెలియదు, ఆదివారం ఆరాధన విలువ తెలియదు. ఆదివారం వస్తుందంటే ముందే ప్లాన్లు, ఎవరెవరు పోదాం, వాళ్ళు వీళ్ళు మొత్తం కలుపుకొని ఆదివారం వచ్చేసరికి టూర్లు వెళ్తున్నావు. ఆదివారం విలువ గుర్తిస్తే నీ విలువ దేవుడు పెంచుతాడు. ఏమన్నా పాస్టర్ గారు ఎప్పుడు సంవత్సరానికి ఒక్కసారి దేవుడు ఒకరినితో మాట్లాడేవాడేమో, ఆ ఒక్కరోజే దేవుడు నీతో మాట్లాడేవాడేమో. ఎన్ని ఆదివారాలు వ్యర్థం చేసుకుంటున్నావు, ఎన్ని ఆన్లైన్ ప్రేయర్లు వ్యర్థం చేసుకుంటున్నావు, ఎన్ని ఉపవాస ప్రార్థనలు వ్యర్థం చేసుకుంటున్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మొదటి కాల సమయంలో దేవుడు అంటున్నాడు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రమ్ము అంటున్నాడు. నా యొద్దకే రమ్ము అంటున్నాడు. సిగ్గుమాలిన వారలారా, సమయము గతించిపోతుంది, పొట్టు గాలికి ఎగిరిపోవునట్లుగా సమయము గతించిపోతుంది అంటున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఆమోసు గారి కాలంలో ఉన్న ప్రజల వలె మీరు ఉన్నారా? అలాగునే ఉంటే నీ కుటుంబం రక్షింపబడేది ఎప్పుడు? నీ కుటుంబంలో వ్యక్తులు రక్షింపబడేది ఎప్పుడు? ఓ పురుషుడా, సహోదరుడా, నీ భార్య రక్షణ అనుభవం లేకుండా స్త్రీ ధర్మమును మర్చి, ఆ కుటుంబ ధర్మాలను మర్చి తను ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే రక్షణ పొందేది ఎప్పుడు? నీ భర్త విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటే అతని రక్షణ అనుభవం ఎప్పుడు? ఏదో వారకానికి బాప్తిసం తీసుకొని ఉండొచ్చు, వారకానికి అలవాటు ప్రకారం మందిరానికి వెళ్ళి రావచ్చు. అంతరంగాల్ని ఎరిగిన దేవుడు ఇది నీతో మాట్లాడుతున్నాడు. పై రూపంలో చూసేవాడు కాదు. లోపల భక్తి లేకపోతే దేవునికి ఇష్టం లేదు. నీవు లోపల భక్తి కలిగి ఉండాలి. పైకి భక్తి భయము కావాలి, లోపల కూడా అలాగనే ఉండాలి. అంతరంగ జీవితాల్లో ప్రభుని ఆరాధించాలని,
పాపభీతి కలిగి, దేవుని భక్తి కలిగి, దేవుని భయము కలిగి జీవిస్తే ఎల్లవేళలా అలాగనే ఉంటావు. దేవునికి స్తోత్రం. ఎవరు ఉన్నా లేకపోయినా, నీవు ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళినా, మందిరంలో ఉన్నా, బయటికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా నిన్ను చూసే దేవునికి నువ్వు భయపడుతూ ఉంటే నీ స్థితిగతులను దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. నీ ఉన్నటువంటి అట్టడుగు జీవితం నుండి ఉన్నత స్థితిలోనికి తీసుకొస్తాడు దేవుడు. ఆమోసు గారు ఏమీ తెలియని వ్యక్తి, మోటివాడు, మొరటివాడు, పశువులు మేపుకునేవాడు. తన హృదయ వేదనను బట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఇది నాన్న నీ కుటుంబానికి నీవే ఒక రక్షణకర్తవు. నీ కుటుంబంలో సభ్యులు నశించిపోకుండా అభారభరితమైన పనిని దేవుడు నీకు అప్పగించాడు. నీ సంఘముకు నీవే ఒక ప్రవక్తనిగా నీ కుటుంబానికి, నీ గ్రామానికి, నీ ప్రజలకి, నీ బంధువులకి, నీ చుట్టూ ఉన్న వారికి నీవే ఒక ప్రవక్తవే. ఆ ప్రవక్త పని చెయ్యి, సువార్త ప్రకటించు. యేసుక్రీస్తు రాకడ బహు సమీపముగా ఉన్నది. నీవు ఇంకా అలాగనే ఉంటే, ప్రభువు లేకుండా ఉంటే నిత్య నరకాగ్నికి వెళతావు. ప్రభు దగ్గరికి రా. ఇప్పుడే నీవు తిరిగి రానిర్దేశించిన ఎడల నా యొద్దకే రమ్మని పిలిచిన ప్రభు దగ్గరికి రా. సంపూర్ణముగా నీవు, నీ కుటుంబం దీవించబడతారు. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అయా, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి, మీ పాద సన్నిధానములో, మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. గడిచిన దినములన్నిటిలో కూడా మీ ఉచితమైనటువంటి కృప చేత మమ్మల్ని కనికరించావు. మమ్మల్ని కనికరించిన దేవుడివి నాయన, మమ్మల్ని కనికరించిన దేవుడివి. మీ పాద సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోనండి. ఆమోసు గారి వంటి వేదన, ఆమోసు ప్రవక్త వంటి రోదన, కన్నీటి వేదన మాకు కూడా కలిగించండి అయ్యా. వేషధారణతో మేము పరిచర్య చేస్తే అది ఫలించదు నాయన. అలవాటు ప్రకారము బోధిస్తే అది ఫలించదు తండ్రి. వేదనతో, రోదనతో, కన్నీళ్లతో విత్తనం ఎత్తుతున్నామయ్యా. కన్నీళ్లతో విత్తువాడు సంతోషముతో పంట కోయుదురని మీరు తెలియజేశారు. ఇది నన్ను కన్నీళ్లతో విత్తుతున్నామయ్యా. వారి పరిస్థితులను మార్చాలని, వారి స్థితిగతులను మార్చాలని మా ప్రభువా, వారి కొరకు మేము ప్రార్థిస్తున్నామయ్యా. వారి కుటుంబాలు దీవించబడాలని మేము ప్రార్థిస్తున్నామయ్యా. వారి పరిస్థితులు మారిపోవాలని ప్రార్థిస్తున్నామయ్యా. వేదనతో నిండి ఉన్న హృదయాలలో ఎన్నడూ అనుభవించని సంతోషం అనుభవించాలని ప్రార్థిస్తున్నామయ్యా. ఆర్థికపరమైన ఇబ్బందులు కృంగిపోయి కుమిలిపోతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. వడ్డీలు, కిస్తీలు, అద్దెలు కట్టలేకపోతున్నారయ్యా. వేదనతో నిండి ఉన్న కుటుంబాలు, అప్పులు పాలైనటువంటి కుటుంబాలు ఉన్నాయ్యా. వారి కొరకు మేము ప్రార్థిస్తున్నామయ్యా. సమృద్ధితో నింపబడాలని, నిత్యానందము వారి హృదయాలలో ఉప్పొంగాలని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ ఆనందము లోకంలో దొరికేది కాదు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సందనైనా అలాగూ వారు సంతోషభరితులుగా ఉండాలని ప్రార్థిస్తున్నామయ్యా. పాపంలో బలహీనతలో ఉన్నవారు దాని నుండి విడిపించబడాలని వారి కొరకు మేము ప్రార్థిస్తూనే ఉన్నామయ్యా. వేషధారులుగా ఉన్నటువంటి వారు అయ్యా ఆత్మీయులుగా మారాలని ప్రార్థిస్తున్నామయ్యా. అలవాట్లు, ఆచారాలతో నిండిపోతున్నటువంటి వారు నిజమైనటువంటి ఆరాధికులుగా మారాలని ప్రార్థిస్తున్నామయ్యా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మా హృదయ వేదన నాయన మీరు తెలియజేశారు కదా. కన్నీళ్లతో విత్తమన్నారు, కన్నీళ్లతో విత్తుతున్నామయ్యా. కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానములతో పంట కోస్తాడన్నా. దేవా, ఈ దినాన సంఘమును జ్ఞాపకం చేసుకోనండి. ఒక్కొక్క యవనస్తుడు ఆమోసు ప్రవక్త వలె లేచున్నట్లుగా సహాయం దయచేయండి. ఒక్కొక్క సేవకుడు ఆమోసు ప్రవక్త వలె రోదనతో, కన్నీళ్లతో విత్తున్నట్లుగా సహాయం దయచేయండి నాయన. నిర్భయత కలిగినటువంటి వారిగా అయ్యా, విశ్వాసం, నిరీక్షణ కలిగిన వారిగా
అనేక మందిని పడిపోయిన స్థితిలో నుండి లేవనెత్తువారిగా, మా బోధలు, మా ప్రసంగాలు, మా సువార్త సమస్తము సిలువ వేయబడిన నజరేయుడైన యేసుని ప్రకటించినట్లుగా సహాయం దయచేయండి అయ్యా. అనేకుల హృదయాలను కదిలించండి అయ్యా. మా ప్రతి మాట ప్రతి వ్యక్తికి హృదయాలను తాకున్నట్లుగా, వారి జీవితంలో మార్చబడినట్లుగా సహాయం దయచేయండి. మార్పు లేదు వారు ఎంతోమంది ఉన్నారయ్యా. కఠినులుగా మార్చబడిన వారు ఉన్నారు. ఎంత వాక్యం వింటున్నా ఆచారాలు అలవాట్లు మానని వారు ఉన్నారయ్యా. వేషధారులుగానే బ్రతుకుతున్నారయ్యా. ఆత్మీయత రుచి తెలియనటువంటి వారుగా ఉన్నారు. మేమైతే రుచి చూచి ఎరిగితిమి, యెహోవా ఉత్తముడని తెలియజేస్తున్నావు నాయన. ఇలాంటి అనుభవాల్లో ప్రతి ఒక్కరిని నడిపించండి అయ్యా. ప్రతి ఒక్కరిని నడిపించండి, ఆత్మీయుడిగా బలపరచమని అడుగుచున్నాం. ఈ వాక్యము కొద్ది మంది హృదయాల్లోనైనా ఫలభరితముగా ఫలించినట్లు సహాయం దయచేసి మహిమ పొందండి. రేపు ఉదయకాలపు ఆరాధన కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. ఉదయకాలపు ఆరాధనలో ఆయా ప్రాంతాల నుండి అనేక మంది వచ్చారయ్యా. వచ్చినటువంటి వారందరినీ మీరు కనికరించండి. తిరిగి వారు గృహములు చేరు పర్యంతరం మీ కాపుదల అనుగ్రహించండి. ఈ దినాన నాయన సంఘమునకు భోజనాలు సిద్ధపరిచి తీసుకొచ్చిన ప్రసాదం బట్టి ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాన్ని కూడా మీరు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడియున్న మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్.